బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అన్నట్లుగా మారింది రేవంత్ గ్లోబల్ మీట్. వాళ్ళ షోప్ టాప్ల కోసం వందల కోట్ల రూపాయలు తగిలేశారు. ప్రచార ఆర్భాటాల కోసం పసలేని మీటింగ్ ఒకటి పెట్టారు. పైసాకు పనికిరాని మీటింగ్ల కోసం ప్రజల పైసలన్నీ వృధా చేస్తున్నారు. తూతూ మంత్రం సమ్మిట్కు కోట్లాది రూపాయలు వేస్ట్ చేశారా? అసలు సభలో దిగ్గజాలు ఎవరు? అందులో ఓ నలుగురు ప్రముఖ చెప్పగలరా? ఒక డొల్ల సమ్మిట్ పెట్టి ఇంత ఘోరంగా తెలంగాణ పరువు తీస్తారా? ఇలాగైనా ఒక గ్లోబల్ సదస్సు నిర్వహించే పద్ధతి? 2015లో జరిగిన టిఎస్ ఐపాస్ ప్రారంభోత్సవం గుర్తుందా? ఆనాడు టిఎస్ ఐపాస్ లాంచింగ్కు 2500 మంది పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ప్రపంచ నలుమూలల నుంచి ఇండస్ట్రియలిస్టులు తరలివచ్చారు. టాప్ 250 కంపెనీల నుంచి పరిశ్రమల ప్రతినిధులు హాజరయ్యారు. టిఎస్ ఐపాస్ ప్రారంభోత్సవంలో అమెరికా, బ్రిటన్, టర్కీ, మలేషియా రాయబారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. ఇక మన బిహెచ్ఈఎల్, మిధాని, బీడీఎల్ ఆర్థిక సంస్థల నుంచి కూడా ప్రతినిధులు హాజరయ్యారు. టిఎస్ ఐపాస్ లాంచింగ్ ఈవెంట్తో నాడు ప్రపంచమంతా తెలంగాణ పేరు మారుమోగింది. కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ చేసిన నిర్వాకంతో ప్రపంచం ముందు తెలంగాణ తలదించుకునే పరిస్థితి వచ్చింది. నిజానికి అది గ్లోబల్ సమ్మిట్ కాదు, గ్లోబల్ సమ్మిట్. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ఈ గ్లోబల్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్ గా నిలుస్తుంది. దీనిపై తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? వాళ్ళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలలో ఏ ఒక్క కంపెనీని కూడా పెద్ద ఎత్తున ఆకర్షించలేకపోయింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ ఒక గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి కుదరగొట్టే పన్నాగం మంది. కానీ ఇందులో పూర్తిగా ఇది గ్లోబల్ సమ్మిట్ గానే మిగిలిపోయింది. ఈ రేవంత్ గ్లోబల్ సమ్మిట్ ఉన్నట్టుగా ఇవాళ తాజాగా అర్థమైపోతుంది. ఏదైతే పూర్తిగా ఈ గ్లోబల్ సమ్మిట్ పేరు మీద ఇవాళ ప్రజాదరణ దుర్వినియోగం అవుతుంది. ప్రజలకు సంబంధించిన డబ్బంతా వృధా అవుతుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇవాళ ఏదైతే ఈ అట్టర్ ఫ్లాప్ షోలకు 100 కోట్ల రూపాయలు తగిలేస్తారా అంటూ కూడా ప్రజలంతా నిర్వహిస్తున్నారు. ప్రచార ఆర్భాటాల కోసం పసలేని మీటింగులు నిర్వహిస్తారా అంటూ కూడా అగ్రవర్గంగా పనికిరాని మీటింగ్ల కోసం ప్రజల పైసలని వృధా చేస్తారా? మీ చుట్టూ మంత్రం సమ్మిట్కి ఇన్ని కోట్ల రూపాయల అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆ సభలో దిగ్గజాలు ఎవరు? ఓ నలుగురు పారిశ్రామికవేత్తల అంటే చెప్పలేని పరిస్థితిలో ఇవాళ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఇది డొల్ల సమ్మిట్. ఇంత ఘోరంగా తెలంగాణ పరువు తీస్తారా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే గ్లోబల్ సదస్సు నిర్వహించే పద్ధతి ఇదేనా అంటూ కూడా చెప్తున్నారు. అయితే 2015లో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం టిఎస్ ఐపాస్ విధానాన్ని తీసుకొచ్చి ప్రారంభోత్సవానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆనాడు పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ప్రపంచ నలుమూలల నుంచి తరలి వచ్చిన ఇండస్ట్రియలిస్టులతో పాటు టాప్ 250 కంపెనీల నుంచి హాజరైన పారిశ్రామిక ప్రతినిధులు. అయితే టిఎస్ ఐపాస్ ప్రారంభోత్సవం పాల్గొన్న అమెరికా, బ్రిటన్, టర్కీ, మలేషియా రాయబారులు, బ్యాంకర్లు, నాడు బిహెచ్ఎల్, మితాని, బీడీఎల్ ఆర్థిక సంస్థల నుంచి కూడా వివిధ ఉన్నత స్థాయిలో ఉన్న ప్రముఖులు హాజరయ్యారు. కానీ ఇవాళ ఉన్న ఏదైతే గ్లోబల్ సమ్మిట్ ఉందో ఈ గ్లోబల్ సమ్మిట్ అంతా కూడా ఉత్త డొల్లా, అంతకుమించి నిలిచేది కాదు. ఇవాళ కేవలం వారి అంగు ఆర్భాటాల కోసం, వారి ప్రచార ఆర్భాటాల కోసమే ఈ సమ్మిట్ తప్ప ఇంకోటి కాదు. ఇవాళ వేల కోట్ల పెట్టుబడులు, లక్షల కోట్ల పెట్టుబడులను ఉదరకొడుతున్నారే తప్ప ఎక్కడ కూడా వీటిని ఆ కంపెనీలు పెట్టుబడి పెట్టింది లేదు, ఆ కంపెనీల వాళ్ళు వచ్చింది లేదు. ఇవాళ ఏదైతే గ్లోబల్ సమ్మిట్ పేరు మీద గ్లోబల్ ప్రచారమే తప్ప ఇంకోటి లేదనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఏదైతే ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి గొప్పగా ఊహించి అదంతా కూడా ఒక డేరా వేసి ఆ డేరాల్లో ఒక సమ్మిట్ పెట్టి దానికి గ్లోబల్ సమ్మిట్ అని పేరు పెట్టే ప్రతినిధులు వస్తారా అంటూ కూడా ఇవాళ ఆర్థికవేత్తలంతా మండిపడుతున్నారు. ఇవాళ దీని పేరు మీద ప్రజాధనాన్ని ప్రజలకు మేలు చేసేది లేదు. ఇవాళ ఒక్క చెప్పుకోదగ్గ పారిశ్రామికవేత్త అక్కడికి రాలేదు. కనీసం ఒక దేశ రాయబారి కావచ్చు, ఇతర దేశాలకు సంబంధించిన రాయబారులు కావచ్చు, ఇతర కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు కూడా అక్కడ హాజరు కాకపోవడం శోచనీయం. దీంతో ఇవాళ గ్లోబల్ సమ్మిట్ కాదు, అది దివాలా సమ్మిట్ గా మిగిలిపోతుంది తప్ప ఇంకోటి కాదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడమే లక్ష్యంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ మార్కిజం అక్కడ కనిపిస్తుంది. ఇవాళ ఊరవతల ఒక డేరా వేసి అందులో గ్లోబల్ సమ్మిట్ అంటే అర్థమేంటి అంటూ కూడా ఇవాళ పలువురు ఆర్థిక నిపుణులు అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇది గ్లోబల్సే తప్ప ఇంకోటి కాదనేది మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఆర్థిక నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసమే ఈ విధంగా తెలంగాణ పరుగును తీస్తున్నారే తప్ప ఇంకోటి కాదు. దావోస్ పర్యటనల పేరు మీద ఇప్పటికే
వందల కోట్లు ఖర్చు చేసే ఈ రేవంత్ సర్కార్ ఇవాళ మళ్ళీ గ్లోబల్ సమ్మిట్ పేరు మీద మరొకసారి వందల కోట్లు ఖర్చు పెడుతుంది తప్ప ఇది ఉపయోగం లేదనేది కూడా ఇవాళ ప్రధానంగా ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఆనాడు టీఎస్ ఐపాస్ పెట్టిన నాడు ఎన్నో కంపెనీలు తెలంగాణ వైపు చూసిన తెలంగాణ ఆనాడు అగ్రగామి నిలిచింది, దేశానికి ఒక దిక్సూచి అయింది. అలాంటి టీఎస్ ఐపాస్ లాంటి విధానం తీసుకొచ్చి ఎందరో మంచి పారిశ్రామికవేత్తల్ని తెలంగాణకు ఆకర్షించారు, తెలంగాణలో పెట్టుబడులు పెట్టారు. కానీ వాళ్ళ గ్లోబల్ సమ్మిట్ లో కనీసం పక్కనున్న ఆ రాష్ట్రాల ప్రజాప్రతినిధులు కావచ్చు, పక్కనున్న పారిశ్రామికవేత్తలు కూడా హాజరు కాకపోవడం విస్మరణీయం. ఖచ్చితంగా ఇది గోబెల్స్ ప్రచారమే తప్ప గోబెల్ సమ్మిట్ కాదనేది మనం ప్రధానంగా చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ప్రజాధనానికి దుర్వినియోగానికి ఇది ఒక అడ్డుకట్ట, ప్రజాధన దుర్వినియోగానికి తప్ప ఇంకోటి కాదనేది మనం ప్రధానంగా చేసుకోవచ్చు. వాళ్ళ రేవంత్ రెడ్డి ఈ క్రీడలో వాళ్ళ తెలంగాణ సొమ్ము ఆవిరైపోతుంది, తెలంగాణ ప్రజల రక్తం దాల్చే విధంగా ఇవాళ రేవంత్ సర్కార్ గ్లోబల్ సమ్మిట్ కానీ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఏ ఒక్క పారిశ్రామికవేత్త హాజరు కాకపోవడం చూస్తుంటే ఇవాళ అర్థమైపోతుంది ఇది ఉత్త అటర్ ఫ్లాప్ షో తప్ప ఇంకోటి కాదు. ఇవాళ తెలంగాణ తీస్తున్నారు రేవంత్ అంటూ కూడా ఇవాళ ఆర్థిక నిపుణులు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సతీష. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.